శ్రీ కొమరవెల్లి మల్లన్నస్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, వ్యాపారంలో నష్టం రావడం, డబ్బు సమస్యలు, మనమంటే గిట్టని వారు మనపైన చెడు చేయడం, మనశ్శాంతి లేకపోవడం, వ్యవసాయంలో నష్టం రావడం, ఆరోగ్యాలు బాగోలేకపోవడం, ప్రేమ సమస్యలు, తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. జూన్ మాసంలో 9వ తేదీ ఆదివారం రోజు తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు, గోచార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి జాతకులకు ఒక ఇద్దరితో ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఈ ఇద్దరితో చాలా వరకు కూడాను మీరు అప్రమత్తంగా ఉండాలి. అలాగే తులారాశి వారి జాతకులకు జూన్ 9 ఆదివారం తిథి నాడు కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, విద్య, ఉద్యోగ, ఆర్థిక పరంగా గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజున అంటే జూన్ 9 ఆదివారం రోజున మీరు కాస్త తేలికపాటి మానసిక స్థితిలో ఉంటారు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల నుంచి ఈ రోజున తులారాశి వారి జాతకులు బయటపడబోతున్నారు. మీరు మీ యొక్క మాటలతో చాలా వరకు కూడాను సమాజంలోనూ, సంఘంలోనూ ప్రభావితం చేయబోతున్నారు. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మీతో స్నేహంగా ఉండని వారు సైతం ఈ రోజున మీ చాలా సన్నిహితంగా మసులుకుంటారు. మీరు కొన్ని సృజనాత్మక పనులపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు. అలాగే కొత్త వాహనం కొనుగోలు చేయడానికి ఈ రోజున అవకాశాలు బాగున్నాయి. కావున ఏదైనా ప్రయత్నం చేయాలి అనుకునేవారు ఈ రోజున చేయండి, సక్సెస్ అవుతారు. మీ వ్యాపారంలో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడంలో ఈరోజు చాలా వరకు బిజీగా ఉంటారు. కొత్త సహోద్యోగులు చేరడం ద్వారా మీరు మీ యొక్క కార్యాలయంలో గొప్ప ప్రయోజనాలను ఈరోజు పొందకపోతున్నారు. కమిషన్ ఆధారిత రంగాల్లో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. ఈ జూన్ 9 ఆదివారం రోజున ఈ సమయం మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది. అలాగే మీరు చేయవలసిన పని ఏంటి అంటే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడేటప్పుడు అసభ్య పదజాలాన్ని వాడకండి. ఇలా మాట్లాడడాన్ని మానుకోవడం చాలా అవసరం. మీ కుటుంబంలోని ఒకరితో గొడవలు పడే అవకాశాలున్నాయి. కాబట్టి మీ కుటుంబంలోని వారితో కాస్త జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. అలాగే మీరు ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా వరకు కూడా జాగ్రత్తగా మసులుకోండి. మాట విషయంలో, చేత విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక పని తలపెడితే గనక ఖచ్చితంగా ఈ రోజున మీ జీవిత భాగస్వామికి చెప్పే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. బయటి వ్యక్తుల ద్వారా విషయం తెలుసుకున్న మీ భాగస్వామి మీతో గొడవలకు కూడా సిద్ధమవుతుంది. ఈ రోజున వీరితో జాగ్రత్తగా ఉండడమే మీరు చేయవలసిన ముఖ్యమైన పనిగా చెప్పవచ్చు. తులారాశి వారి యొక్క జాతకులకు మీకు దగ్గరలో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కాస్త నిర్లక్ష్యం చేయవచ్చు. దానివల్ల మీరు కాస్త అవమానంగా కూడా భావించవచ్చు. కాబట్టి ఓర్పుగా ఉండండి. ఇటువంటి పరిస్థితులు మీరు మీ ప్రియమైన వారి సన్నిహితులతో మాత్రమే చర్చించండి. ఇప్పుడున్న పనులకు అనుగుణంగా మీరు ప్రయత్నించండి. ఎవరితోనూ ఈ రోజున పోల్చుకునే ప్రయత్నం చేయకండి. మిమ్మల్ని మీరు ఈ రోజున ఎవరితోనూ పోల్చుకునే ప్రయత్నం కూడా చేయకండి. అలాగే మీరు కొన్ని మతపరమైన పనులని ఈరోజు మీరు ప్లాన్ చేస్తారు. అలాగే మీకు చాలా వరకు కూడాను మీకు అనుకూలంగా ఉన్న ఏదైనా నూతన పనులను మొదలుపెట్టండి. వ్యాపారంలో పెట్టుబడులకు కూడాను ఈరోజు చాలా అనుకూలం. కుటుంబ విషయానికి వస్తే కనుక ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది. అంగారకుడు మీ రెండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మీరు జాగ్రత్త వహించాలి. అలాగే అధిక కోపంతో బాధించే పదాలు వ్యక్తపరచకుండా ఉండడం చాలా మంచిది. అలాగే అదనంగా రెండవ ఇంటిపై శని దృష్టి ప్రభావం వల్ల కఠినమైన పదజాలాన్ని ఉపయోగించడం మీ సంబంధాలకు భంగం కలిగించవచ్చు అని సూచిస్తుంది. అలాగే ఈ రోజున మీ తోడబుట్టిన వారితో జాగ్రత్త. వారు ఈ రోజున మీ ఇంటికి రావడం జరుగుతుంది.
మీరు ఏదైనా ఒక పనిలో ఉండడం లేదా మీరు ఏదైనా ఒక మానసిక పరిస్థితిలో ఉన్నప్పుడు వారు మిమ్మల్ని ఏదో ఒక మాట అనడం, ఇలా మాట అనే ప్రయత్నం వారు చేస్తారు. ఇలా తోడబుట్టిన వారి వల్ల చాలా వరకు కూడాను మానసిక వేదనకు గురవుతారు. కాబట్టి మాట విషయంలో జాగ్రత్త. 1కి 10 సార్లు చెప్తున్నాను, తులారాశి జాతకులకు ఈ రోజున మీరు ఏది పడితే అది మాట్లాడకండి. నలుగురు ఉన్నప్పుడు మీరు అందులో మాట్లాడే ప్రయత్నం చేయకండి. వారి సంభాషణల్లో భాగస్వామ్యం కాకూడదు. అలాగే ఏది పడితే అది మాట్లాడొచ్చు కదా అని మీ యొక్క మాటను అలా మాట్లాడకూడదు. మీరు మంచిగా మాట్లాడినట్లయితే మీ మాటకు గౌరవం ఇవ్వడం జరుగుతుంది. ఇదే పలు రకాల ఇబ్బందులకు దారితీస్తుంది. కాబట్టి తోడబుట్టిన వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. వారితో ప్రియంగా మాట్లాడండి. అలాగే వారిపై కోపాన్ని ప్రదర్శించకండి. ఓర్పుగా సంయమనంతో ఉండండి. అంతా మంచి జరుగుతుంది. దైవ సంకల్పం ఖచ్చితంగా మీపై ఉంటుంది. కానీ మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. కోపం వీరికి ఎక్కువే, అయినా వచ్చిన కోపం తొందరలోనే చల్లారిపోతుంది. కానీ కోపం వచ్చిన ఆ 2 నిమిషాల పాటు మీరు ఓర్పుగా ఉంటే గనక అంతా మంచి జరుగుతుంది. జీవిత భాగస్వామితో అలాగే తోడబుట్టిన వారితో జాగ్రత్తగా ఉండకపోతే గనక మీ బంధాలు బీటలు వారి ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అందువల్ల మీరు చాలా మానసిక వేదనకి గురవుతారు. బంధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే తులారాశి వారికి ఇలాంటి పనులు అస్సలు మంచివి కావు. ఒకవేళ తెలుసో తెలియకో ఇలా మాట్లాడేసినా వారి వద్దకు వెళ్ళి క్షమించమని అడగండి. అలా తలదించుకోవడంలో తప్పేమీ లేదు. తప్పు మన వైపు ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళి తప్పు ఒప్పుకోవాలి. అప్పుడే బంధం బలపడుతుంది. కాబట్టి తులారాశి జాతకులు ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించాలి. ఇక కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. మీరు అలంకరణ కోసం ఈ రోజున ఖర్చులు ఎక్కువగా చేస్తారు. మీ ఇంటికి వ్యక్తుల రాకపోకలు సంతోషకరమైన వాతావరణాన్ని నెలకొల్పుతారు. విలువైన ఆస్తిని సంపాదించడంలో విజయం సాధిస్తారు. మీరు ఈ సమయంలో కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరింత మెరుగుపరుస్తారు. మొత్తం మీద ఈ రోజున ఈ సమయంలో కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కానీ తోబుట్టువుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక వృత్తి ఉద్యోగపరంగా చూస్తే గనక మీ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడంపై ఈ రోజున దృష్టి పెట్టడానికి మిమ్మల్ని మీరు చాలా వరకు కూడా ప్రేరేపించుకుంటారు. సహోద్యోగులపై ఆధారపడినప్పటికీ కూడా వారిపై ఆధారపడకుండా ఉండడం చాలా అవసరం. మీ సొంత ప్రయత్నాలను సమతుల్యం చేసుకోవడం చాలా మంచిది. మీ సహోద్యోగుల సహకార వైఖరి ఈ రోజున కొనసాగిస్తారు. వారి మద్దతును అందిస్తారు. వృత్తిపరమైన విజయానికి సహకరిస్తారు. ప్రభుత్వ పదవిలో ఉన్నవారు ఈ రోజున మరింత అనుకూల ఫలితాలు ఆశించవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారికి గతంలో ఉన్న గందరగోళాన్ని కూడా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. దాని ఫలితంగా వ్యాపార అభివృద్ధి మీకు కలుగుతుంది. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి విలువైన మార్గదర్శకత్వం ఈ రోజున పొందుతారు. మీకు దైవ బలం ఉంటుంది. వ్యాపార అభివృద్ధిని మీరు ఈ రోజున మరింతగా ప్రోత్సహిస్తారు. అలాగే ఈ రోజు మొత్తం కూడాను సప్తమిలో కేతువు ఉండడం ద్వారా ఆశించిన ఫలితాలను సాధిస్తారు. అలాగే మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే కనుక బ్యాంకు బ్యాలెన్స్లో ఈరోజు మీకు కాస్త పెరుగుదల అనేది కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు, అది తప్పు కూడా కావచ్చు. అలాగే ఇంటి నిర్మాణానికి పూనుకున్న తులారాశి వారి జాతకులకు మీకు బ్యాంకు బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. ఎందుకు అన్నట్లయితే కనుక మీరు బ్యాంకు రుణాలకు అప్లై చేసి ఉంటారు. మీరు ఇప్పటి వరకు మీ రుణాలు మందకొడిగా సాగి ఉంటాయి. కానీ ఈ రోజున మీరు ఈ రుణాల విషయంలో ఒక సంతోషకరమైన వార్తనైతే మీరు వింటారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మొత్తం మీద తులారాశి వారి జాతకులకు ఈ జూన్ 9 ఆదివారం రోజున ఆశించిన ఫలితాలను పొందుతారు. ఆ విధంగా ఈ రోజున మీకు జరుగుతాయి. అంతా మంచి జరుగుతుంది.